హాయ్ అందరికీ. వామాకు తోటి చాలా రెసిపీస్ చేయొచ్చండి. వామాకు మూలంగా మనకి ఇండైజేషన్ కానీ, గ్యాస్ ప్రాబ్లమ్ కానీ ఉన్నా కూడా మనకి చాలా రిలీఫ్ వస్తుంది. వామాకు తోటి రెసిపీస్ చాలా చేసుకోవచ్చు. వామాకు తోటి వామ్ రైస్ కానీ, వామాకు పచ్చడి, అలాగే వామాకుతో ఆకుకూరలో కలిపి వండుకోవచ్చు. అలాగే వామాకు పప్పు చేసుకోవచ్చు, వామాకు బజ్జీలు వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు వామాకు బజ్జీలు వేస్తున్నానండి. ఇవి ఎన్ని తిన్నా కూడా కడుపుకి గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు. మీరు కూడా ట్రై చేయండి. నేను శనగపిండిలో కొంచెం ఉప్పు, కారం వేసి కొద్దిగా బేకింగ్ సోడా వేసి వాటర్ వేసేసి కన్సిస్టెన్సీలో అయితే కలిపాను. వాము వేయలేదండి. వామాకు బజ్జీ కాబట్టి వాము వేయక్కర్లేదు. మన వామాకుతోనే మనకి చాలా పొట్టకి హాయిగా ఉంటుంది. అందుకని నేను డైరెక్ట్గా వేసేసాను. చూడండి, ఇలా బ్యాటర్లో ముంచేసి వామాకుని ఇలా వేసుకోవాలి. ముందుగా చెట్టు నుంచి కోసిన తర్వాత వాటిని నీట్గా కడగాలి వాటర్ తోటి. తర్వాత ఇలా బజ్జీలు అనేది వేసుకోవాలి. ఎందుకంటే డస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం కడిగితే మంచిది. చూడండి ఎంతో టేస్టీ